పర్షియన్ గల్ఫ్లో చిక్కుకున్న వాణిజ్య నౌకల్ని తమ యుద్ధ నౌకల రక్షణ మధ్య హార్ముజ్ జలసంధిని దాటిస్తామని ఇందుకోసమే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ చేపట్టామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిలో ఆ నౌకల మీద కనుక దాడి చేస్తే ఇరాన్ని భూమి మీదే లేకుండా పేల్చేస్తామని హెచ్చరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని ఏదైతే తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తేల్చి చెప్పారు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాకా అమెరికా మిలిటరీ ఆధిపత్యమే కొనసాగుతోందని, ఇరాన్ వైమానిక నావికాదళాలను, రాడార్లు, ఇతర వ్యవస్థలను నాశనం చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా ఇంతకుముందు వినియోగించిన శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాలను సన్నద్ధంగా ఉంచింది, అవసరమైతే వాటిని కూడా వినియోగిస్తామని చెప్పారు. చర్చల విషయంలో ఇరాన్ కాస్త దిగొచ్చిందని, కానీ అది సరిపోదన్నారు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న తమ నౌకల వైపు వచ్చిన 6 ఇరాన్ బొట్టలను పేల్చేశామని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కాల్పుల వివరణ ఉల్లంఘించేలా అమెరికా వ్యవహరిస్తున్న తీరు పశ్చిమాసియాలో ప్రాంతీయ భద్రతను ప్రమాదంలో పడిస్తుందని మరోవైపు ఇరాన్ పార్లమెంటు స్పీకర్ గలీబఫ్ చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతంలో ప్రస్తుతం కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయని చెప్పుకొచ్చారు. హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ నియంత్రణ తప్పించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలని మేము ప్రతిఘటిస్తామని చెప్పుకొచ్చారు.